అవుతున్నావు? నేను నార్మల్గా మీట్ అవుతున్నా అంతే. తెలీదు, బట్ ఐమ్ హ్యాపీ. సరే. నయనం మధురం ఇది కలయా నిజమా తెలిపెనులే నయనం మదనం మది కరిగించే చూపే నయనం. హాయ్ ఆయుష్, యాక్చువల్లీ నా డాన్స్ ప్రాక్టీస్ ఇంకా అవ్వలేదు. అవునా? నువ్వు ఇక్కడికి వచ్చేస్తావా? వీ కెన్ సిట్ హియర్ సమ్వేర్. ఓకే, డన్. ఓకే, యాక్చువల్లీ నువ్వు వచ్చే గ్యాప్లో నా డాన్స్ ప్రాక్టీస్ కూడా అయిపోతుంది. సో అవ్వకపోయినా పర్లేదు, ఐ కెన్ వెయిట్. సరే, ఐ విల్ సెండ్ యు ద లొకేషన్ అయితే. బాయ్. హలో, ఎవరు? అరే, నాకు వద్దురా బాబు నీలోను. అన్నిసార్లు ఫోన్ చేసి ఓ టార్చర్ పెట్టుకో. నయనం మధురం ఓ నయనం మదనం ఓ ఆయుష్, ఆయుష్, ఏమైంది? ఎందుకు అలా స్టక్ అయిపోయావు? ఏం లేదు, Are ఏం you లేదు. fine? యా, ఐమ్ ఫైన్. ఓకే, అయిపోయిందా డాన్స్ ప్రాక్టీస్? అయిపోయింది. చలో అలా కూర్చొని మాట్లాడుకుందాం. పద. హలో, అరే నాకు వద్దురా బాబు నీ లోను. ఇన్నిసార్లు ఫోన్ చేసి ఓ టార్చర్ పెట్టుకో. ఏ లోన్ లేదు, ఏం లేదు బేడే. అంటే లోన్ సోడు ఊరికే ఫోన్ చేసి ఇసుకిస్తున్నాడు, అందుకే. దానికి అంతలాగా అరవాలా? కోపం వచ్చేసింది. సరే. అవును, జాబ్ ఏమైంది? మానేస్తున్నావా? అదే ఆలోచిస్తున్నా, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఏముంది, నీ హార్ట్ ఏం చెప్తే అది చెయ్యి. ఎందుకు అనవసరంగా స్ట్రెస్ తీసుకోవడం చెప్పు. చిల్ ఉండాలి లైఫ్. సరే. సో చెప్పు, ఏంటి ప్లాన్స్? ఏం చేద్దాం? యాక్చువల్లీ నేను ఒక హెల్ప్ అడుగుదామని మీట్ అయ్యాను. ఓకే, ఏం హెల్ప్?
అంటే నాకు డాన్స్ పోర్ట్ఫోలియోకి కొన్ని ఫొటోస్ కావాలి. నువ్వు ఫోటోగ్రాఫరే కదా, కొంచెం హెల్ప్ చేస్తావా ప్లీజ్? హా, అంటే ఈ మధ్యలో నేనేం చేయలేదు అండ్ ఫామ్లో కూడా లేను. మళ్ళీ సరిగ్గా రాకపోతే బాగోదు కదా. ఇట్స్ ఓకే, పర్లేదు, నీకు వచ్చినట్లు తీ చాలు. ఓకే, ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. సో హెల్ప్ చేస్తావు కదా? యా చేస్తాను, బట్ మంచిగా రాకపోతే ఏమనుకోకు. నేనేం అనుకోను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే అయితే ఐ గో మరి. నేను డ్రాప్ చేయనా? అంటే మీ ఫ్లాట్ నాకు ఆన్ ది వేనే. నీకెలా తెలుసు మా ఫ్లాట్ ఎక్కడో? విష్ణు గారు తీసుకుని వచ్చాడు 2-3 సార్లు, వాడు మధుని కలవడానికి వచ్చినప్పుడు. ఓకే కానీ చాలా ట్రాఫిక్ ఉంటుంది ఏమో ఆయుష్. పర్లేదుగా, ట్రాఫిక్ అదంతా పర్లేదు, నాకు ఓకే. సరే పద. నువ్వు పద. దేవుడా ట్రాఫిక్ ఉండేలా చూడవా ప్లీజ్, తనతో టైం స్పెండ్ చేయొచ్చు. సలూని మొత్తం ఒకసారి రినోవేట్ చేయించాలి బేబీ. సరే చేపిద్దాంలే. లంచ్ చేసావా? ఇంకా లేదు, ఆయుష్ గడి కోసం వెయిటింగ్. నువ్వు? నేను ఐరా కోసం వెయిటింగ్. సరిపోయిందిలే. ఏమైంది చెప్పావా ఆయుష్కి మొత్తం ఐరా గురించి? మొత్తం డీటెయిల్డ్గా చెప్పాను. ఏమన్నాడు మరి? థ్యాంక్స్ రా అని చెప్పి వెళ్ళిపోయాడు. థ్యాంక్సా? ఎందుకంట? ఐరా గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకంట. హే సరిగా చెప్పు. అదేమా, ఆడెవడో ఎదవ కోసమే అంత చేసిందంటే తనని బాగా చూసుకున్నవాడి కోసం ఇంకెంత చేస్తుందో అని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. 100% సెట్ అవుతుంది అది. ఆ ఎదవకి నేను కూడా అదే చెప్పా, కానీ వాడు వింటలేదు. అవును, ఆయుష్కి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ లేదా? లేదు, వాడు ఇప్పటి వరకు రిలేషన్షిప్లోనే లేడు. అదేంటి? ఏమో, కానీ వాడికి లవ్ అంటే మాత్రం చాలా ఇష్టం. వాళ్ళ అమ్మా నాన్నలది లవ్ మ్యారేజ్. చిన్నప్పటి నుంచి వాళ్ళని చూస్తూనే పెరిగాడు. పాపం వాళ్ళ అమ్మా నాన్న చనిపోయిన తర్వాత ఆ వచ్చే అమ్మాయిలో వాళ్ళ అమ్మను వెతుక్కుంటూ అలా ఉండిపోయాడు. అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అవును బేబీ, తెలుసుకోవాలి, కానీ ఎలా? నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటి చెప్పు. ఐరా వస్తుందని చెప్పుకుని ఆయుష్ నువ్వు తీసుకునిరా, ఆయుష్ వస్తున్నాడని చెప్పుకుని ఐరా నేను తీసుకుని వస్తా. కలిసాక కోఇన్సిడెన్స్ అని చెప్పేదాం, ఏమంటావు? బేబీ నువ్వు జీనియస్ బేబీ, మా బంగారానికి అన్నీ తెలివితేటలే. థ్యాంక్ యూ బేబీ. ఈ రోజు ఎలా అయినా వాళ్ళిద్దరి మధ్య ఏముందో మనం తెలుసుకోవాలి. ఎస్, తెలుసుకోవాలి. సో ఇట్స్ ఎ డబుల్ డేట్ అనమాట. డబుల్ డేటా? అవును. అలానే అనుకో. సరే డన్. బాయ్ క్యూటీ పాయ్. బాయ్ క్యూటీ పాయ్. థ్యాంక్ యూ ఆయుష్, ఇంత ట్రాఫిక్లో కూడా డ్రాప్ చేసినందుకు. పర్లేదు, నో ఫార్మాలిటీస్. ఓకే బాయ్. అవును, షూట్ ఎప్పుడు? చెప్తా నీకు తర్వాత. సీ యూ సూన్. హౌ సూన్? చూద్దాం. బాయ్. బాయ్. ఐరా, ఐ నీడ్ హెల్ప్. చెప్ మధు. ఈవినింగ్ విష్ణుని కలవడానికి వెళ్తున్నా, నాతో వస్తావా కంపెనీకి? నేనెందుకు మధు? నాకు విష్ణుకి గొడవ అయింది. ఐ వాంట్ యూ టు కమ్ విత్ మీ. సరే సరే, ఏడవకు, వస్తాను. థ్యాంక్ యూ. అరే మావా, ఒక్క హెల్ప్ రా. ఏం హెల్ప్ రా? అంటే అది ఈవినింగ్ మధుని కలవడానికి వెళ్తున్నాను రా. వెళ్ళు, దానికి నా పర్మిషన్ ఎందుకు? నువ్వు కూడా రావచ్చు కదరా నాకు తోడుగా. లే, నేను రాను. ఎప్పుడు చూడు కొట్టుకుంటా అరుచుకుంటా. గొడవ కాదు మరి. అంటే అది మధు ప్రెగ్నెంట్ అంట్రా. సిగ్గులేదారా సన్నాసి? ఇలాంటి విషయాలు చాలా కేర్ఫుల్గా చేయాలి. అందుకే మావా నువ్వు కూడా రావచ్చు కదా నాతో పాటు. సరే వస్తాలే. థ్యాంక్స్ మావా. బేబీ మన ప్లాన్ సక్సెస్. హలో సార్. హాయ్ రా.
నేను రెసిగ్నేషన్ పెట్టాను. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దాన్ని అప్రూవ్ చేయండి సార్. ఎందుకైనా ఏమైంది? ఆల్ గుడ్? యా సార్, ఆల్ గుడ్. చిన్న పర్సనల్ ఎమర్జెన్సీ అంతే. ఓకే అయినా నేను ఒకసారి టీంతో మాట్లాడి ఐ లెట్ యు నో. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీన్స్ అ లాట్. ఎంతసేపు వెయిట్ చేయాలి బే? వచ్చి హాఫ్ అన్ అవర్ అవుతుంది. అరే వచ్చేస్తున్నారంట్రా, కాసేపు ఆగు. వచ్చేస్తున్నారేంట్రా? ఎవరెవరు వస్తున్నారు? హే అలా అన్నానా, సారీ. వచ్చేస్తుందంట, కొంచెంసేపు ఆగు. సరే సరే, ఇంకొక 10 minutesలో రాలేదనుకో ఇంకేస్తాను నేను. ఇంకేలే. ఎంతసేపు రా ఇంకా? నేను పోతా ఇలా. అసలు నీకేం పని ఉందిరా? ఏం పని అంటే? అంత పీకే పని ఏముందని నీకు? నేను నిద్రపోవాలరా. అది పనారా? అది పనా? ఏ పనే బే, నాకు అది పనే. చిని అబ్బా. ఛే. 1.5 hours అవుతుంది వచ్చి. ఇంకొక్క నిమిషం కూడా నేను ఇక్కడ ఉండా. అరే అరే ప్లీజ్ రా, ఇంకొంచెం సేపు పోబే. ప్లీజ్ రా. అరే ఐరా వస్తుంది ఏంట్రా? ఏమోరా, నాకేం తెలుసు. మేబీ నేను నిన్ను తీసుకొచ్చినట్టు మధు తనని తీసుకొచ్చిందేమో. అంతే అంటావా? అంతే, నువ్వేం స్ట్రెస్ అవ్వకు. నీ ఐరానే కదా. అవునులే, కానీ నేను వస్తున్నట్టు ఐరాకి తెలుసా? నాకెలా తెలుస్తుంది? వాళ్ళు వస్తున్నారు, వెళ్ళి. పద. హాయ్ బేబీ. హాయ్ ఆయుష్. హాయ్ మధు. హాయ్ ఐరా. హాయ్ ఆయుష్. ఏదో ఒకటి స్టార్ట్ చేయరా. ఏం స్టార్ట్ చేయాలి బేబీ? ఏదో ఒకటి చెప్పు. ఓ వెయిట్, లెట్ మీ థింక్. నేనే స్టార్ట్ చేస్తాను, దేనికి పనికిరావు. గాయ్స్, ఏం కావాలి మీకు? భయ్యా నాకు ఒక బీర్. వీళ్ళకి ఏం కావాలో వీళ్ళు చెప్పుకుంటారు. బియరా? అవును. పిచ్చా మధు, ఇలాంటి టైంలో బియర్ తాగొద్దు, చాలా డేంజర్. అరే కాసేపు ఆగరా. ఇలాంటి టైం అంటున్నాడు, ఏమైందని? అదే నేను బాధలో ఉన్నా కదా దాని గురించి. అరే నీకైనా సిగ్గుండాలి కదరా, ఇలాంటి టైంలో ఎంత డేంజర్ బియర్ చెప్పాలి కదరా. అరే నువ్వు నోరు మీరా, కాసేపు నోరు మీ. ఎందుకు బే? అంటే వెయిటర్ ఉన్నాడు కదా బయట వ్యక్తి, అందుకే. ఓ యా, ఎక్స్క్యూజ్ మీ, ఏదో ఒకటి ఆర్డర్ ఇస్తారా? అందరికీ కాఫీ ఓకే కదా? నాకు ఓకే. నాకు ఓకే. నాకు ఓకే. ఒక 4 కాఫీస్ తెండి. ఓకే మేడం. మధు సారీ మధు, ఇందాక వెయిటర్ ముందు ఆ టాపిక్ తీసినందుకు. ఇట్స్ ఓకే ఆయుష్. ఏంటి విష్ణు, అసలు కొంచెం కూడా కేర్ లేదా మీకు? 2 monthsకి ఒకసారి ఎందుకు ఇలా జరుగుతుంది? ప్రతిసారి వచ్చి నేను హెల్ప్ చేయాలా? ఏంటి 2 monthsకి ఒకసారా? అవును, చాలా రెగ్యులర్గా అవుతుంది ఇలా. రేయ్ సిగ్గులేని సన్నాసి, జాగ్రత్తగా ఉండాలి కదా బే. 2 monthsకి ఒకసారి ఏంట్రా? మనిషివా మృగానివా? అరే అరే నీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారా, కాసేపు ఆగరా. ఇంకా నా వల్ల కాదు, మీతో రెగ్యులర్గా చూడలేకపోతున్నా. ఏం చూడలేకపోతున్నావు? వీళ్ళిద్దరి మధ్య జరిగేది. అసలు నువ్వెందుకు చూస్తున్నావు? ఎందుకు చూస్తున్నా అంటే అలవాటైపోయింది. ఏం అలవాటు అయిపోయింది? అదే అందరి మధ్య జరిగేది చూసి చూసి అలవాటైపోయింది. ఇన్ఫాక్ట్ మధు అండ్ విష్ణుని అయితే స్టార్టింగ్ నుంచి చూస్తూనే ఉన్నా కదా మధు? అవునవును. నాకు మ్యాటర్ అర్థం కావట్లేదు. ఏం మాట్లాడుతున్నారు అసలు మీరంతా? అరే అట్లీస్ట్ నీకైనా సిగ్గులేదారా? విష్ణుకి ఎందుకు సిగ్గు? చాలాసార్లు విష్ణుయే కాల్ చేస్తాడు వాళ్ళు స్టార్ట్ చేసే ముందు రమ్మని. రామచంద్ర ప్రభు, మీరేంట్రా ఇంత వైల్డ్గా ఉన్నారు? నువ్వెప్పుడు చూడలేదా వీళ్ళని అలాంటి టైంలో? ఛీ, నేను ఎందుకు చూస్తాను ఐరా? నేను ఎందుకు చూస్తాను? చూడాలి కదా, దగ్గరుండి చూడాలి, క్లోజ్ ఫ్రెండ్స్ అన్నప్పుడు. బాబోయ్ మ్యాటర్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇంక నా వల్ల కాదురా, నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఇప్పుడు వెళ్ళిపోవడం ఏంటి? వీళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేస్తారు, మొత్తం చూసి అయిపోయాక వెళ్ళు. ఇప్పుడా? ఇప్పుడే. ఇక్కడ ఇక్కడే. తీనమ్మా జీవితం, ఎంత ఓపెన్ మైండెడ్ ఉన్నారేంట్రా మీరు? ఏంటి ఇది?
అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు ఐరా? దాని గురించే. అదే దేని గురించి? వీళ్ళిద్దరి గొడవలు, ఫైట్స్ వాటి గురించి. నువ్వేమనుకున్నావు? గాయ్స్ ఇనఫ్. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నేను కూడా అదే అడుగుతున్నా. నాకు కూడా అర్థం అవ్వట్లేదు. ఏంటి అందరూ నా వైపు చూస్తున్నారు? ఇప్పుడు నువ్వే అన్నిటికీ ఆన్సర్ ఇవ్వాలి. హే, నాకేం తెలీదు. మూసుకుని చెప్పు బే. బేబీ, చెప్పు ఇంకా మొత్తం. యాక్చువల్గా మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలుసుకుందామని ఇలా డబుల్ డేట్లో ప్లాన్ చేసాం అనమాట. డబుల్ డేటా? ఆ, అంటే మధు ప్రెగ్నెంట్ కాదా? నేను ప్రెగ్నెంటా? వాట్? కాదు. सर कॉफ़ी. థ్యాంక్ యూ. वेलकम मैम. సారీ ఐరా. జస్ట్ మీ మధ్య ఏముందో తెలుసుకుందామని ఇలా ప్లాన్ చేసాం. గైజ్ లిసన్, మా మధ్య ఏం లేదు. వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్. ఇన్ఫాక్ట్ ఈ రోజు కూడా వర్క్ పర్పస్ మీద కలిసాం కదా ఆయుష్? ఆయుష్, ఆ, అవునవును. సి చెప్పా కదా, మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి ప్లీజ్. ఓకే ఫైన్. ఓకే ఫైన్. ఆయుష్, హా, కొంచెం సేపు వాళ్ళకి ప్రైవసీ ఇచ్చి అలా వాక్కి వెళ్దామా? ఓకే పద. సరే మధు. నువ్వు కానీరా. ఆ? వాళ్ళని చూడు, మనకు ప్రైవసీ ఇచ్చినట్లేదు, వాళ్ళు ప్రైవసీ కోసం పోయినట్టుంది. నువ్వేంటి అంత సీరియస్గా చూస్తున్నావు? నేను ప్రెగ్నెంట్ అని ఎందుకు చెప్పావు బే? అంటే ఆ టైంలో ఏం చెప్పాలో అర్థం కాలేదు బేబీ. చిబో, బేబీ టచ్ చేయకు. కిస్ పెట్టచ్చు కదా? నొప్పి వస్తుందా బేబీ? సారీ క్యూటీ పై. ఇట్స్ ఓకే. ఐరా, సారీ ఐరా, వాళ్ళు అలా ప్లాన్ చేస్తారని నాకు కూడా తెలీదు. చిల్, ఇబ్బంది ఏం లేదు. ఇట్స్ ఓకే ఫైన్. ఆల్సో రేపు ఫోటోషూట్ స్టార్ట్ చేద్దాం. మరి నీ జాబ్? రెసిగ్నేషన్ పెట్టాను, అప్రూవల్ కూడా వచ్చేస్తుంది. కంగ్రాట్స్. జాబ్ మానేస్తే కంగ్రాచులేషన్స్ చెప్తారా? నేను చెప్తాను. అంటే నేను కంగ్రాచులేషన్ చెప్పింది నువ్వు జాబ్ మానేసినందుకు కాదు, నీకు ఇష్టమైన పని స్టార్ట్ చేస్తున్నందుకు. అందుకే. ఐరా, నువ్వేమనుకోనంటే ఒకటి అడగొచ్చా? అడుగు. అదే ఐరా, నువ్వు అంటే నాకు వెన్నీ బాయ్. ఏంటి వెనక్కి వచ్చేస్తుంది? ఏంటి కాలేజ్కి వెళ్తే ఇష్టం లేదా? వాటేనున్నాడు. ఆటో డ్రైవర్తో లేచిపోయిన స్టూడెంట్. చిచ్చి చిచ్చి, వెరీ బ్యాడ్. ర్యాపిడో బైక్ లేట్, ఫుల్ ఫైర్. నువ్వా? ఆ రోజు సిగ్గుందా అని వేస్ట్గా అడిగా. నీకు నిజంగానే సిగ్గులేదు. ఛే, అయినా నా నెంబర్ ఎవరిచ్చారు? అంటే అది యూపీఐ వర్క్ చేయట్లేదని అబద్ధం చెప్పి మీ నంబర్ తీసుకొని గూగుల్ పేలో హాయ్ అని మెసేజ్ చేసే ముందు మీ నంబర్ సేవ్ చేసుకున్నా.